హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆ వాసుదేవుని అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలో ఈ 2025 సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశుల తేదీల జాబితాను మనము ఇప్పుడు తెలుసుకుందామండి. అంటే మే నెల నుంచి, ఇప్పుడు ఆల్రెడీ మనకి ఏప్రిల్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ ఏప్రిల్లో ఈరోజు అండి ఏకాదశి, 24వ తారీఖు ఏకాదశి. ఇక మనకి మే నుంచి ఏ తేదీన ఏకాదశి తిథులు వస్తాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను మరికొన్ని మంచి వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఏకాదశి అనేది విష్ణువుకు అంకితం చేయబడిన వ్రతం అండి. ఇది జనన మరణ చక్రం నుండి విముక్తిని తెలుపుతుంది. అలాగే లక్ష్మీనారాయణల ఆశీస్సులను కూడా అందిస్తుంది. 2025 సంవత్సరానికి సంబంధించిన ఏకాదశి తేదీలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. మే నెల నుంచి తెలుసుకుందామండి. మామూలుగా అయితే మనకి ఒక సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయండి. ప్రతి నెల 2 ఏకాదశి ఉపవాసాలు ఉంటాయి. పురాణాల ప్రకారం ఈ వ్రతం మోక్ష ప్రాప్తికి దారితీస్తుందని అర్థం. ఏకాదశి ఒక దేవత కొద్ది మందికే మాత్రమే తెలుసు. ఏకాదశి ఉపవాసం ఆచరించి ఎవరికైనా జీవితంలో ఏ లోటు ఉండదని మరియు వారు సమృద్ధిగా జీవిస్తారని విష్ణువు వరమిచ్చారు. ఏకాదశి ఉపవాసం ఏ జన్మలోని పాపాల నుండి, అంటే ఇప్పుడు జన్మలోనే కాదండి, గత 7 జన్మాల పాపాల నుండి కూడా విముక్తిని కలిగిస్తుంది. అంతటి గొప్పదైనది ఏకాదశి వ్రతం. ఇప్పుడు మే నెలలో ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మనకి మే 2025 సంవత్సరం మే గురువారం మోహిని ఏకాదశి అండి. ఈ ఏకాదశుల పేర్లు కూడా చెప్తూ ఉంటాను. చక్కగా మీరు మోహిని ఏకాదశి అంటే ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క పేరు ఉంటుంది. అది కూడా తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇక మే 23 శుక్రవారం అపర ఏకాదశి. జూన్ 6వ తారీఖు నిర్జల ఏకాదశి. జూన్ 21 యోగిని ఏకాదశి అండి. ఇక జూలై 6 దేవసైన ఏకాదశి. జూలై 21 కామిక ఏకాదశి. ఆగస్టు 5 మంగళవారం శ్రావణ పుత్రద ఏకాదశి. ఆగస్టు 19 మంగళవారం అజ ఏకాదశి. ఇక సెప్టెంబర్ 3 బుధవారం పరివర్తిని ఏకాదశి. సెప్టెంబర్ 17 బుధవారం ఇందిరా ఏకాదశి. అక్టోబర్ 3వ తారీఖు పాపాంకుశ ఏకాదశి. ఇది శుక్రవారం రోజు వచ్చింది. అక్టోబర్ 17 శుక్రవారం రామ ఏకాదశి. నవంబర్ 2 ఆదివారం దేవుతాన్ ఏకాదశి. నవంబర్ 15 శనివారం ఉత్పన్న ఏకాదశి. డిసెంబరు 1వ తారీఖు సోమవారం మోక్షద ఏకాదశి. డిసెంబరు 15 సోమవారం సఫల ఏకాదశి. డిసెంబరు 30 మంగళవారం పౌషపుత్ర ఏకాదశి. ఈ డిసెంబర్లో మనకి 3 ఏకాదశులు వచ్చినాయండి. ఇక ఏకాదశి వ్రత నియమాలు వచ్చేసి, ఏకాదశి నాడు విష్ణువుకు పంచామృతం, పసుపు, పువ్వులు, అరటిపండు, కాలానుగుణ పండ్లు, అంటే ఈ సీజన్ బట్టి మనకి ఏవి దొరుకుతాయో ఆ పండ్లు, స్వీట్లు మరియు తులసిని సమర్పించండి. ఇక ఏకాదశి ఉపవాసం 24 గంటలు పాటిస్తారండి. మరియు ఈ సమయంలో ఎటువంటి ఆహారం తీసుకోరు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మీరు ఏకాదశి రోజు బియ్యం తప్పించి మిగతా, అంటే గోధుమలో ఇట్లా చపాతీ చేసుకోవచ్చు. సాయంత్రం ఉదయం అంతా పండ్లు తీసుకొని ఉపవాసం ఉండండి. రాత్రికి మాత్రం ఉప్పు లేకుండా చపాతీ కానీ, ఉప్మా కానీ, గోధుమ రవ్వతో ఉప్మా కానీ ఇలాంటివి చేసుకోండి. ఆ రోజు బియ్యం మాత్రం యూజ్ చేయొద్దు. ఏకాదశి ముందు రోజు సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోండి మరియు తామస ఆహారాలకు దూరంగా ఉండండి. ఏకాదశి వ్రతం కథ చదివి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించండి. ఆ రోజు ఏకాదశి ఉపవాసము మరుసటి రోజు ద్వాదశి తిథి నాడు విరమించబడుతుందండి. ఇవండి ఈరోజు వీడియోలో ఏకాదశి ఎప్పుడెప్పుడు వచ్చింది అనేవి అన్నీ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మరొక వీడియోలో కలుసుకుందాం.